జీవితంలో అన్నీ కోల్పోయిన ఫీలింగ్ వచ్చినప్పుడు, ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేమనిపించినప్పుడు, ఒక్కసారి ఈయన జీవితాన్ని గుర్తు చేసుకోండి. మబ్బులు తొలగినట్టు భయాలు తగ్గి మనసులో ధైర్యం వస్తుంది. 21వ శతాబ్దపు అత్యంత ప్రభావశీల శాస్త్రవేత్తలలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. ఖగోళ శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా బ్లాక్ హోల్స్, బిగ్ బ్యాంగ్, సాపేక్ష సిద్ధాంతం వంటి క్లిష్టమైన అంశాలను సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా వివరించారు. ఆయన రాసిన ది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చదివిన శాస్త్రీయ గ్రంథంగా నిలిచింది. కానీ ఆయన జీవిత ప్రయాణం అంత సులభం కాదు. 21 సంవత్సరాల వయసులోనే ఆయనకు మోటార్ న్యూరాన్ ALS అని తెలిసింది. వైద్యులు ఆయనకు ఇంకొన్ని సంవత్సరాల జీవితం మిగిలి ఉందని చెప్పారు. క్రమంగా ఆయన శరీరం పూర్తిగా పక్షవాతానికి గురైంది. జీవితాంతం వీల్చైర్లోనే ఉండాల్సి వచ్చింది. చివరకు 1985లో ఆయన స్వరం కూడా కోల్పోయారు. అయితే శరీరం సహకరించకపోయినా ఆయన ఆలోచనలు ఆగలేదు. కంటి కదలికలతో పనిచేసే ప్రత్యేక కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ఆయన మాట్లాడటం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన తన పరిశోధనలను కొనసాగించారు. హ్యాకింగ్ రేడియేషన్, బ్లాక్ హోల్ సిద్ధాంతాలు, పెన్రోస్ హ్యాకింగ్ సిద్ధాంతాలు, బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ వంటి ఎన్నో విప్లవాత్మక ఆలోచనలను ప్రపంచానికి అందించారు. వైద్యులు చెప్పిన కొన్ని సంవత్సరాలు కాదు, ఆయన 55 సంవత్సరాలకు పైగా ఆ వ్యాధితో జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. మార్చి 14, 2018న స్టీఫెన్ హాకింగ్ మరణించారు. కానీ ఆయన ఇచ్చిన సందేశం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. జీవితం ఎంత కష్టమైనా మనం చేయగలిగిన పని ఎప్పుడూ ఉంటుంది. ప్రయత్నం చేస్తే విజయం సాధించవచ్చు. శరీరం బలహీనపడినా మనసు బలంగా ఉంటే ప్రపంచాన్ని మార్చగలమని నిరూపించిన మహానుభావుడు స్టీఫెన్ హాకింగ్.